గర్ల్ ఫ్రెండ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది సార్. కానీ కొంచెం కాంట్రవర్సీ అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? కాంట్రవర్సీ అంటే చూసే వాళ్ళకి కొంతమందికి చాలా బాగా నచ్చింది, కొంతమందికి అసలు నచ్చలేదు. సబ్జెక్ట్ ఏమో అది బర్నింగ్ టాపిక్ ఎప్పటికైనా, జనరేషన్స్ అక్రాస్. ఈరోజు టైమ్స్ మారినాయి కానీ స్టిల్ మగవాళ్ళ యాటిట్యూడ్ మారలేదనేదే చెప్పడం. గతంలో ఫిజికల్గా అబ్యూజ్ చేసేవాళ్ళేమో, కానీ ఇప్పుడు అది చేయట్లేదు. సైకలాజికల్గా లేకపోతే ఎమోషనల్గా డిపెండెంట్ చేసుకునే దాంట్లో ఉంది. జనాలు కొంతమందికి ఎందుకు నచ్చలేదంటే కొద్దిగా ఓవర్ ద టాప్ ఉంది. అంటే కాలేజ్ అది ఆ వాతావరణం, అంటే బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ చాలా ఫ్రీ ఫర్ ఆల్ లాగా దీంట్లోకి వాళ్ళు దాంట్లోకి వీళ్ళు రావడం చూస్తుంటే అది పాసిబుల్ కాదు. అలాగే హీరోని మరీ నెగిటివ్గా చూపించారు. అంతే సినిమాటిక్గా ఉందన్నమాట. అంటే మనుషులు మరీ టోటల్గా బ్యాడ్ టోటల్గా గుడ్ ఉండరు, మధ్యస్థంగా ఉంటారు. అంటే సగటు మగవాడు ఎలా ఉంటాడో చూపించుంటే బాగుండేది. దీక్షిత్ శెట్టిని టోటల్గా నెగిటివ్ చూపించారు. అదే నార్మల్గా ఉన్నవాడు కూడా కంట్రోల్ చేస్తాడు, వాడు మైండ్లో ఇదే రన్ అవుతుందని చూపించుంటే బాగుండేది. రష్మిక మందన మరి రష్మిక మందానని దీనికి ప్రాణం. అంటే థియేటర్స్కి ఫస్ట్ ఆమె తీసుకొచ్చింది. ఆమె నేషనల్ లెవెల్ స్టార్ అయ్యింది కూడా. ఇంత చిన్న సినిమాలో ఆమె ఈ రోల్ చేసిందంటే బికాస్ ఆఫ్ ద ఛాలెంజింగ్ రోల్. అమేజింగ్. ఆమెకి కెరియర్ బేస్డ్ పర్ఫార్మెన్స్. నాకు అనిపిస్తుంది అనమాట, మన హీరోలు ఎందుకు అడపాదడపా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ ఎందుకు చేయకూడదు అనేది. ఓవరాల్గా ఇట్స్ వెరీ చాలా, అంటే ఈ మధ్య వచ్చిన కాలంలో చాలా ఇలాంటి టాపిక్ మీద, అంటే సెన్సేషనల్ టాపిక్ లేకపోతే రెలవెంట్ టాపిక్ మీద తీసిన సినిమాలు తక్కువ. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ వాజ్ అమేజింగ్. దో కొద్దిగా స్క్రీన్ ప్లే షుడ్ హ్యావ్ బీన్ టైటర్. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి, అంటే ఏ విధంగా అయితే రష్మిక ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఆమెలో ఉండే వడికోవాల సంఘర్షణను క్యాప్చర్ చేశాడో చాలా బ్రహ్మాండంగా ఉండింది. అండ్ పర్టికులర్గా సమ్ సింబాలిక్ షార్ట్స్ చూపించాడు. ఆమె ఎప్పుడు ఎంబ్రియానిక్ పొజిషన్లో పడుకుంటుంది, అంటే గర్భస్థ శిశువే అనమాట. ఇంకా తన ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంటే ఇష్టపడుతుందా, దాంట్లోంచి బయటికి రాలేదా అనేది సింబాలిక్గా చూపించాడు. అలాగే రూట్స్ మధ్యలో, చెట్ల వేర్ల మధ్యలో కూడా తనను ఫ్రీడమ్ లేకుండా కట్టేసినట్టుగా చూపిస్తాడనమాట. ఓవరాల్ ఈ పిక్చర్ని మీరు చూస్తే అది మీరు జడ్జ్ చేయొచ్చు. ఇట్స్ ఎ గుడ్ సబ్జెక్ట్, బట్ ఇంకా బెటర్గా తీసి ఉండాల్సింది.